ఏపీ సచివాలయానికి మంత్రులు పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదు అనేటువంటి కంప్లైంట్ ఎప్పటి నుంచో ఉంది. మొక్కుబడిగా మాత్రమే కొందరు వస్తున్నారని టాక్ నడుస్తోంది. వీకెండ్ అయితే హైదరాబాద్లో వాలిపోతున్నారు. పట్టుమని 10 మంది సచివాలయానికి రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో మంత్రులు సచివాలయానికి రావడం లేదు. కేవలం కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు తప్ప ఒకేసారి 20 మంది మంత్రులు పేషీలో కనిపించలేదని ప్రభుత్వ వర్గాల మాట. చాలా మంది అధికారులు మంత్రుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. గతంలో సచివాలయంలో ఒక మంత్రి రివ్యూ చేస్తే ఆ సమీక్షకు సంబంధించి పూర్తి సమాచారం అందించే వ్యవస్థ కనిపించేది. ఇప్పుడు అది లేదని విమర్శ వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో ఇదే మాట చెప్పారు. మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని పదే పదే చెబుతూ వచ్చారు. పక్కా సమాచారంతో రావాలని రిపీటెడ్ గా అంటూ ఉంటారు. ఈ క్రమంలో మంత్రులు ఎంతమంది తమ శాఖలపై పట్టు సాధించారు, ఎంతమంది సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనే విషయాలు సీఎం సోర్సుల ద్వారా తీసుకుంటున్నారు. మంత్రులు ఎన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనే అంశం మీద కూడా సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో కేవలం ఒక 10 మంది మంత్రులు ఒకటో రెండో సందర్భాలు తప్ప రెగ్యులర్ గా మీడియా సమావేశాలు పెట్టిన దాఖలాలే లేవు. శాఖలో ఏం జరుగుతుందో క్లారిటీ లేకుండా కొంతమంది మంత్రులు ఉన్నారని సీఎం దృష్టికొచ్చిందని సమాచారం. అందుకే కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు అప్పుడప్పుడు మంత్రుల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. శాఖలపై అలర్ట్ గా ఉండి వైసీపీకి సరైన కౌంటర్లు ఇవ్వాలని చెబుతున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో సగానికి పైగా కొత్త మంత్రులున్నారు. వీళ్లలో ఎవరూ సచివాలయానికి రెగ్యులర్ గా రావడం లేదని ఫిర్యాదులొస్తున్నాయి. నియోజకవర్గంలో అందుబాటులో ఉండేవారు కూడా చాలా తక్కువ అని చెబుతూ ఉంటారు. కొంతమంది వీకెండ్ హైదరాబాద్ లో గడుపుతున్నారని సమాచారం. వారంలో 4 రోజులు ఎక్కడున్నా కనీసం 3 రోజులు సచివాలయంలో అందుబాటులో ఉండాలి కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.